ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, దయగలిగిన మా రాజా, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన మీ నామమునకు స్తోత్రములు తండ్రి. మీరు మాకు ఇచ్చిన దయచేసినటువంటి ఈ ధన్యకరమైన ఈ సమయంలో విలువైన మీ మాటల చేత మా హృదయాలను బలపరచండి తండ్రి. ప్రతి చోట అనేక సంఘాలలో క్రిస్మస్ వేడుకలు బహుదానందంతో ఎంతో గొప్పగా జరుగుతున్నాయి. కానీ క్రిస్మస్లో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించగలిగే మనస్సు, స్థాయి మీ పిల్లలైన వాళ్ళందరికీ అందించమని మీ సన్నిధి కాంతిలో మీ దేనదాసురాలు నిలవబడి మాట్లాడుతూ ఉండగా మాకు విలువైన అనేక అద్భుతమైన జ్ఞాన సంగతులను సరిచేసుకోగలిగిన విషయాలను మాకు నేర్పించమని, మాలో ఉన్న లోపాలను సరిచేసి మీ ముందు సంపూర్ణులుగా తీర్చిదిద్ది నిలవబెట్టమని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభారి పేరట ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొక్కసారి మీ అందరికీ విలువైన ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. శుభాశిష్యులు తెలియజేస్తున్నాను. దేవుడు మహాకృపను బట్టి ఈరోజు మనందరము ఊపిరి కలిగి ఆయన ఇచ్చిన అనుమతిని బట్టి సజీవుల లెక్కలో ఉంచబడ్డాం. మన బలం వల్ల, మన స్థాయి వల్ల, మనకున్నటువంటి కెపాసిటీ వల్ల కాదు. దేవుని కృపను బట్టి మాత్రమే ఈరోజు, ఆయన ఇచ్చిన అనుమతిని బట్టి మాత్రమే ఈరోజు మనం ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నాం. అవునా కాదా? ఇది అందరూ నమ్మాల్సిన అక్షర సత్యం. అలాంటి జీవితాలలో, దేవుడు మనకిచ్చిన ఈ జీవితాలలో మనందరం ఎన్నోసార్లు మనకిష్టమైనట్టు బ్రతికం. మన ఇష్టాలను మనం నెరవేర్చుకున్నాం. మన పుట్టినరోజులు మనం హ్యాపీగా జరుపుకుంటాం. మన ఇంట్లో పుట్టిన మన పిల్లల పుట్టినరోజులు హ్యాపీగా జరుపుకుంటాం. మన పిల్లల పుట్టినరోజులకి ఎలా ఉంటుంది ఇంట్లో వాతావరణం ఒకసారి ఆలోచించండి. మీ పిల్లలకి చాలా ఇష్టమైన పదార్థాలు ఉంటాయి కదా. మా పిల్లలు పుట్టినరోజున ఖచ్చితంగా నేను కాకరకాయ వేపుడు చేస్తానండి అనే వాళ్ళు చేయొద్దండి. ఇక్కడ చేస్తారా? కాకరకాయ వేపుడు చేసి, తోటకూర వేపుడు చేసి మంచిగా పెడతారా? వాళ్ళకి తింటారా? వాళ్ళు తింటారా? ఎక్కడ తింటారండి అసలు? ఆ రోజు మనం ఏం చేస్తాం? ఒకవేళ వాడు అల్లరి చేసినా, వాడు ఏదైనా పొరపాటు చేసినా, ఆ అమ్మాయి ఏమైనా కొంచెం దురుసుగా ప్రవర్తించినా వెంటనే మనకి టక్కును గుర్తొచ్చేది ఏంటి? ఓన్లండి పుట్టినరోజు కదా, పుట్టినరోజు మట్టుకి ఎందుకు వాడిని ఏమని ఆడిపోసుకుంటాం? రే ఈరోజు నీ పుట్టినరోజు కాబట్టి వదిలేస్తున్నాను రోయ్, లేదంటే అయిపోయావు నా చేతుల్లో అంటారా లేదా? పుట్టినరోజుకి ఇచ్చే వాల్యూ అలాంటిది. బికాజ్ ఏదో అది ఒక విలువైనదిగా, ప్రశస్తమైనదిగా మనం చూస్తాం. మన జన్మదినం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు అంటే ప్రపంచంలో చాలా మందికి అర్థం కాలేదండి. కొంతమంది ఆయన్ని మతాన్ని స్థాపించడానికి వచ్చాడు అంటున్నారు, కొంతమంది అద్భుతాలు మాత్రమే చేయడానికి వచ్చాడు అంటున్నారు, కొంతమంది స్వస్థతలు చేయడానికి వచ్చాడు అంటున్నారు, కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఈవెన్ ఇప్పటికీ ఆయన గురించిన వార్త చెబుతుంటే అది ఎలా ఉందంటే, కొంతమందికి నశించుచున్న వారికి దేవుని గురించిన వార్త వెర్రితనంగా ఉంది. అదే మనకైతే, అంటే దేవుని ఆశ్రయించిన వాళ్ళకైతే అది దేవుని శక్తి. యేసుక్రీస్తు అనగానే ఏదో ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చాడు అనుకుంటామేమో, కానీ ఒక మాట నన్ను చెప్పనివ్వండి. జీసస్ క్రైస్ట్ ప్రపంచంలో నేను దేశంలో మాట్లాడట్లే, అందరికి వినబడుతుంది కదా, అందరికీ సరిపడా బిర్యానీ ఉంటుంది. ఏం కంగారు పడకండి, నిమ్మలంగా నిదానంగా ప్రశాంతంగా మీ ప్లేట్ పట్టుకొచ్చి ఇక్కడ కూర్చుంటే మంచిగా ఇంట్లో టీవీ చూస్తూ తింటున్నట్టు తినండి, నో ప్రాబ్లం. ఆప్షన్ ఇచ్చేసారుగా, అవకాశం వినియోగించుకోండి. మధ్యలో దయచేసి నోటికి పని చెప్పకండి మాట్లాడడానికి. ఇది నా విన్నపం మీ సహోదరిగా. గొడవ గోళ లేకుండా నిదానంగా ప్రశాంతంగా జరిగితేనే అది దైవికమైన కార్యక్రమం అనబడుతుంది. ఓకేనా? మంచిది. ప్రపంచవ్యాప్తంగా మరణించిన తర్వాత అనేక సంవత్సరాలు గడిచిపోతున్నా ఇప్పటికీ మనుషులు గుర్తుపెట్టుకోదగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే, మీరు 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి, చాలా మందిని మర్చిపోయారు మనుషులు. 1000 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి, మరికొంతమందిని మనం మర్చిపోయాం. మన కోసం కష్టపడినోళ్ళు, మన దేశం కోసం కష్టపడినోళ్ళు, మన రాజ్యాల కోసం కష్టపడినోళ్ళు, చరిత్ర ఈ విధంగా నిలబడడానికి కష్టపడినోళ్ళు ఎంతో మంది కాల ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోయారు ప్రియులారా. చాలా మందిని మర్చిపోయాం మనం, అసలు వాళ్ళ గురించి ఊసెత్తట్లేదు. బట్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి నడచి బ్రతికి మరణించి తిరిగి లేచి వెళ్ళినటువంటి ఆ సంఘటన, ఆ జీవిత కాలం పూర్తయి ఎన్నాళ్ళు అయిందండి? సుమారుగా
2024 అనుకుందాం. సుమారు 2024 ఏళ్ళు చరిత్రను మధ్యకు విడగొట్టిన అద్భుతమైన శకపురుషుడు, ప్రభావవంతుడైన అద్భుతమైన వ్యక్తిత్వము, మంచితనానికి మారుపేరు, దయాగుణము, ప్రేమ, నిష్కళంకమైన స్థితి, నిర్దోషమైన స్థితి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ఆనాడే పరిచయల్ని, శాస్త్రుల్ని సవాలు చేసి పిలిచినటువంటి ఒక అద్భుతమైన గట్స్ ఉన్న క్యారెక్టర్ అండి. గట్స్ ఉన్న క్యారెక్టర్ యేసుక్రీస్తు అంటే. ఆయన మరణించి 1000 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఇంకా ఆయన ప్రభావము మనుషుల్లో నుంచి పోట్లేదు. క్రైస్తవ్యాన్ని అణిచేయాలని చాలా మంది అనుకుంటున్నా ఇప్పటికీ క్రైస్తవ్యము ఇంకా ఇంకా వృద్ధి చెందుతూనే ఉంది. ఎంత అణిచేయాలనుకుంటే అంత పైకి లేస్తుంది, గోడ కొట్టిన బంతిలాగా. అదే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనం. ఇందాక ఆమె వచ్చేసరికి సహోదరులు విజయ్ కుమార్ గారు అనుకుంటా, ఆయన మాట్లాడుతూ మితి లేకుండా ఆయన రాజ్యమునకు క్షేమం, వృద్ధి అనే మాట గుర్తు చేశారు యెషయా గ్రంథంలో. ఆ రాజ్యానికి ఎల్లప్పుడూ క్షేమం ఉంటుంది, ఎల్లప్పుడూ ఆ రాజ్యం ఇంకా ఇంకా వృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగే జరుగుతుంది కూడా, అలాగే జరిగింది, అలాగే జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు తను బ్రతికున్న దినాలలో పట్టుమని 200 కిలోమీటర్లు కూడా దూరం దాటి వెళ్ళలేని ఒక వ్యక్తి. తన జీవిత చరిత్ర తను బ్రతుకున్నప్పుడు తను రాసుకోలేదు. ఎక్కడికి వేల కిలోమీటర్లు జర్నీ చేసి వెళ్ళలేదు. అయితే అలాంటి ఒక వ్యక్తి ఈరోజు ఇంత ప్రభావవంతంగా ఎందుకున్నాడంటే ఆయన జీవన విధానము అంత అద్భుతమైంది, ఆయన జీవన విధానం అంత శ్రేష్టమైంది. అందుకే ఆయన గురించి మాట్లాడినా, ఆయన గురించి పాట పాడినా, ఆయన గురించి ప్రసంగాలు చేసినా, ఆయన గురించి ఏదైనా గొప్ప కార్యం చేసినా అది పరులకు ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది. అదేనండి క్రిస్టియానిటీలో ఉన్న బ్యూటీ ఏంటంటే కైండ్నెస్. క్రిస్టియానిటీలో ఉన్న బ్యూటీ లవ్. మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్టు మీ పొరుగు వారిని కూడా ప్రేమించండి అని చెప్పేటటువంటి మతం ఎక్కడ మనకు కనిపించదు. ముఖ్యంగా మీ ఎదుట నిలబడి మాట్లాడుతున్న నేను ఒక అన్యజనుల కుటుంబంలోంచి రక్షించబడిన స్థితిలో ఉన్నాను. మా బంధువులు, మా రక్త సంబంధికులు చాలా మంది యేసుక్రీస్తు ప్రభువారిని తన సొంత రక్షకునిగా అంగీకరించలేదు. వాళ్ళలో చాలా మందికి వారి వారి వ్యక్తిగతమైన విశ్వాసాలు ఉన్నాయి. కానీ మేము ఈరోజు బైబిల్ని పట్టుకొని ఎందుకు ఇలా నిలబడి మాట్లాడుతున్నామంటే ఏదో మనకి లాభం వస్తుందని, ఏదో జరుగుతుందని కాదు ప్రియులారా, కృతజ్ఞతతో. ఆత్మను రక్షించగలగడానికి విలువైన బాట వేసింది బైబిల్. అది యేసుక్రీస్తు జన్మతోనే సాధ్యమైంది. ఈరోజు క్రిస్మస్ అంటే పండగ, సంబరాలని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఒక అద్భుతమైన సంచలనం. ఆయన ఒక విప్లవం. ఆయన తీసుకొచ్చిన బోధ అద్భుతమైంది. ఆ బోధ ఏంటంటే ఈ జీవితంలో నువ్వు బ్రతికిన బ్రతుకుని బట్టి రాబోయే జీవితం ఆధారపడి ఉంటుందని చెప్పాడు. నిరీక్షణ కలిగి ఉండమని చెప్పాడు. నీకు ఒక కొత్త జీవితం రాబోతుంది, దానికి నువ్వు రెడీగా ఉండని చెప్పాడు. వాస్తవమైన జీవం అని చెప్పాడు. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆయన బోధ. మీరు ఒక్కసారి మతం అని అంటే ఎవరైనా ఒకవేళ అన్యజనులైన సహోదరులు వింటుంటే, నేను నా స్వీయ అనుభవాలతో చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క టీచింగ్స్ ఎంత అద్భుతంగా ఉంటాయంటే మనిషి మనసు లోపల నుంచి మార్పు తీసుకొచ్చేలాగా ఉంటాయి. అంటే లిటరల్లీ ఆయన మనిషి మనసుకు మందేశాడు అనమాట. అలాంటి గొప్ప వ్యక్తి పుట్టడం నిజంగా సంతోషమే. కానీ మన ఇంట్లో మన పుట్టినరోజు చేసుకున్నప్పుడు మన బిడ్డలకి ఇష్టమైన అన్ని చేసి పెడతాం కదా, వాళ్ళ పుట్టినరోజు కాబట్టి. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టినరోజు చేస్తున్నాం మనం అనుకుందాం కాసేపు. యేసుక్రీస్తు పుట్టాడు కాబట్టి మనం పండగ చేసుకుంటున్నాం. మరి ఆయనకి ఇష్టమైనవి చేస్తున్నాం ఆయన పుట్టినరోజులో? ఇది నా ప్రశ్న. ఆయనకి ఇష్టమైనవి చేస్తున్నావా? ఇష్టమైనవి చేయకుండా మనకి ఇష్టమైనట్టుగా మన సంతోషం కోసం, మన ఆచారాల కోసం మనం చేస్తున్నావా? ఆయనకి ఏది ఇష్టం అన్నప్పుడు కైండ్నెస్, దయ, దీన మనస్సు, అది ధరించుకోవడం ఇష్టమని బైబిల్ చెప్తుంది. బైబిల్ గ్రంథంలో క్రిస్మస్ అనగానే మనకు కొన్ని సంఘటనలు గుర్తొస్తాయి, కొన్ని సందర్భాలు గుర్తొస్తాయి. ఆ సందర్భాల్లో కొందరు వ్యక్తులు గుర్తొస్తారు. క్రిస్మస్ అనగానే గుర్తొచ్చే వ్యక్తులు ఎవరున్నారు? మీరు ఒకసారి నాకు తిరిగి జ్ఞాపకం చేస్తారా? మీరు ఎంత అలర్ట్గా ఉన్నారని అడుగుతున్నా. అందరు ఇక్కడే ఉన్నారు కదా? మంచిది. క్రిస్మస్ అనగానే మనకు కొన్ని సందర్భాలు గుర్తొస్తాయి. ఎవరైనా గుర్తు చేస్తారా? అంటే కొంతమంది పర్సన్స్ పర్టికులర్గా క్రిస్మస్ అంటే ఆ క్యారెక్టర్లే మనకు గుర్తొస్తాయి. చాలా మంది సేవకులు కూడా క్రిస్మస్ సందేశాలు ఇచ్చేటప్పుడు ఆ క్యారెక్టర్స్ చుట్టూనే తిరుగుతూ సందేశాలు ఇస్తారు. ఎవరెవరా క్యారెక్టర్స్? సరే నేను చెప్తాను. ఒక చిన్న రిఫరెన్స్ చూసుకుందాం. లూకాసు వార్త
లూక్ ది డాక్టర్ చిన్నవాడు కాదు, ఒక అద్భుతమైన చక్కటి పరిజ్ఞానం కలిగిన ఒక వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. ఈ రోజుల్లో ఎంబీబీఎస్ చేసి ఎండి చేసిన వాళ్ళకి ఎంత వెయిట్ అయితే ఉంటుందో ఆ రోజుల్లో లూకా గారికి అంతకన్నా ఎక్కువ వెయిట్ ఉండేది. అంత గొప్ప వైద్యుడు ఆయన. ఆ వైద్యుడిని దేవుడు వాడుకున్నాడు. ఆయన ద్వారా ఒక పత్రిక రాయబడింది. అనేక ప్రాంతాలలో దేవుని కార్యక్రమాలు కూడా జరిగాయి. సరే, ఇప్పుడు లూకా సువార్త ఒక విలువైన వచనాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి చూద్దాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొంచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఎవరి దగ్గరికి వచ్చిందట? ప్రభు దూత. గొల్లలు షెపర్డ్స్, గొర్రెలను కాచుకునే వాళ్ళు. పెద్దగా చదువుకోరు, జ్ఞానం తెలీదు, మర్యాద ఉండదు వాళ్ళ దగ్గర అనుకుంటారు జనాలు. సంస్కారం ఉండదు అని అనుకుంటారు జనాలు. వీళ్ళ దగ్గర ఏమి నాలెడ్జ్ ఉండదు అనుకుంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి దూత వచ్చి చెప్పినప్పుడు వారు ఏమయ్యారు? మిక్కిలి భయపడ్డారు. అయితే ఆ దూత, దయచేసి బైబిల్స్ తెచ్చుకున్న వాళ్ళు చూడాలని మీ సహోదరిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. యాక్చువల్గా క్రిస్మస్ సంబరాలప్పుడు, సంతోషాలప్పుడు పెద్దగా జ్ఞాపకం ఉండదండి బైబిల్. ఎందుకంటే వాక్యానికి ప్రియారిటీ ఉండదు కాబట్టి వదిలేస్తూ ఉంటారు. వాక్యానికి ఇంపార్టెన్స్ ఉండదు కాబట్టి దాన్ని స్కిప్ చేస్తుంటారు. ఈరోజు ఒకసారి మనసు పెట్టి చూడండి. ఒక అద్భుతమైన కీలకమైన పాయింట్ని నేను మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఈ గొల్లల దగ్గరికి ప్రభు దూత వచ్చింది. వారితో మాట్లాడుతున్నప్పుడు వారు మిక్కిలి భయపడ్డారు. భయపడి ఊరుకోలేదు. వాళ్ళు ఏం చేయాలో దూత వాళ్ళకి చెప్పింది. తర్వాత, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. మీరు ముందుకు వెళ్ళండి నాయన, మీకు కొన్ని గుర్తులు కనిపిస్తాయి. రక్షకుడు పుట్టాడు, సేవియర్. ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయండి, చాలా మత గ్రంథాలు ఉన్నాయండి. ఏ మతంలోనూ రక్షకుడు అని దేవుణ్ణి వర్ణించినట్లు మనం చూడం. మతం అంటే అర్థం మనిషి మతి నుండి పుట్టినది మతమనబడును అంటారు పెద్దలు. మనుష్యుని మతి నుండి పుట్టినది మతమనబడును అంటే మనిషి సొంతంగా తన జ్ఞానంతోటి, తన బుద్ధితోటి, తనకున్నటువంటి సర్వశక్తులు ఉపయోగించి ఒక మతాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. కానీ క్రైస్తవ్యం మతం కాదు. క్రైస్తవ్యాన్ని మతం లెక్కలో చేర్చడానికి లేదు. బికాస్ క్రైస్తవ్యం దేవుని యొక్క విలువైన ఉద్దేశాల చేత ఏర్పాటు చేయబడిన అనాదికాల సంకల్పం. మీరు చరిత్ర గనక జాగ్రత్తగా పరిశీలిస్తే ఎంత చక్కగా దేవుడు చెప్పిన మాటలు నెరవేరుతూ వచ్చాయో మనకు అర్థమైద్ది. వందల ఏళ్ల తర్వాత కూడా దేవుడు చెప్పిన మాటలు పక్కగా పిన్ టు పిన్ అక్కడ నెరవేరాయి. అది మతం కాదు, కానేరదు. మతం అంటే ఒక చట్రంలో నువ్వు ఇరుక్కుంటావు. ఇలానే ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేయకపోతే నీకు శాపాలు వచ్చేస్తాయి, ఇలా చేయకపోతే నువ్వు అయిపోతావు, ఇలాంటి చెప్పేది మతం. ఈవెన్ క్రిస్టియానిటీలోను కూడా మతం అనే ముద్ర వేసుకొని క్రైస్తవ్యాన్ని మతంగా మార్చేసే చాలా మంది బోధకులు ఉన్నారు. బట్ బైబిల్ రిలేటెడ్గా మీరు ఆలోచిస్తే ఓపెన్ హార్టెడ్గా ఉండమని బైబిల్ చెప్తుంది. విశాల దృక్పథాన్ని, నారో మైండెడ్ని బైబిల్ ఎప్పుడు కూడా సపోర్ట్ చేయదు. బ్రాడ్ మైండెడ్ థింకింగ్నే బైబిల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఎంపతిని సపోర్ట్ చేస్తుంది. అవతలి వాళ్ళ స్థానంలో ఉండి నువ్వు ఆలోచించి చూడు అని చెప్తుంది. మతం మారమని బైబిల్ ఎప్పుడు చెప్పదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాంటి గొప్ప బైబిల్లో దేవుడు యేసుక్రీస్తుని రక్షకుణ్ణి ఉదయింపచేస్తాడని చెప్పినప్పుడు ఆ వార్తని గొల్లలు విన్నారట. తర్వాత ఏమైంది చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము, ముగిస్తాను నేను. లూకాసు వార్త 2వ అధ్యాయము 13-14. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కనబడి కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా, కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. 15th, ఆ దూతలు తమ యొద్ద నుంచి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు ఏం చేశారు? జరిగిన ఈ కార్యాన్ని ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనం బెత్లెహేం వరకు వెళ్ళి చూతము రండని ఒకంతో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువుని చూశారట. నెక్స్ట్, వారు చూసి శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేశారు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. గొల్లల కాపర్లు ఏం చేశారు? ప్రచురము చేశారు. ఏం చేశారు?
ప్రచురం చేశారు. ఈ ఈ ఈ పాయింట్ నేను ఎందుకు ఇప్పుడు మీకు మెన్షన్ చేశానంటే, యేసుక్రీస్తు రక్షకుడు పుట్టాడనే సంగతి గొల్లల కంటే ముందు వేరే ఎవరికైనా తెలుసా? తెలీదా? తెలుసా లేదా? ఎవరికి తెలుసు? జ్ఞానులకు తెలుసు. అంతకంటే ముందు ఎవరికి తెలుసు? మీకు ఈ నేరేషన్ అంతా గుర్తుందని అనుకుంటున్నాను. జ్ఞానులు వచ్చారు, హెరోద్ రాజు దగ్గరికి వచ్చారు. రాజా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నారు. యాక్చువల్గా యూదుల రాజు అనేది ఆయనకి పెట్టబడిన పేరు ఆ హెరోదుకి. హెరోద్ అనేవాడు ఒక దారుణమైన నీతి మాలిన పనులు చేసే స్థితిలో ఉన్నాడు ఆనాటికి. ఆ హిస్టరీలో హెరోదు చరిత్ర మీరు చూస్తే మోస్ట్ క్రూషియల్ అన్నమాట ఆయన ఆలోచన విధానం అంతా. అలాంటి వాడి దగ్గరికి వీళ్ళు వచ్చి అడుగుతున్నప్పుడు ఆయనకి డౌట్ వచ్చి శాస్త్రుల్ని, అతని దగ్గర ఉన్నటువంటి యాజకుల్ని పిలిపించి, ఏమి రాజు ఎక్కడ పుడతాడో ముందు మీకే కదా తెలియాల్సింది, ఏంటి మీ పరిస్థితి అంటే, అవునవును సేమ్ అదే ప్లేస్లో పుడతాడు అని అప్పుడు చెప్పారు. అంటే రాజు ఈ ప్లేస్లో ఈ అడ్రస్లో పుడతాడు, ఇలాంటి చోట ఇలాంటి స్త్రీకి పుడతాడు అనే సంగతి గొల్లల కంటే ముందు ఎవరికి తెలిసి ఉండాలి? ఎవరికి తెలిసి ఉంటుంది? శాస్త్రులకి, జ్ఞానులకి, యాజకులకి. వాళ్ళెవ్వరు పని కట్టుకుని వెళ్ళి ఆ రాజుని చూడాలని అనుకోలేదు. కానీ చదువు లేనోళ్ళు, పెద్దగా సమాజంలో విలువ లేనోళ్ళు, ఎవరు వెయిట్ ఇవ్వరు వాళ్ళకి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఈరోజు కూడా అంతే కదా, బ్రాండెడ్ బట్టలు వేసుకుంటే డబ్బులు బాగా ఉన్నట్టు అనుకుంటారు. మంచిగా నీట్గా పైనుంచి కిందకి చూస్తారు. వీళ్ళకు మనం గౌరవం ఇవ్వచ్చా లేదా అని అనుకుంటారు. యారా అనాలన్నా, ఏమండి అనాలన్నా ఏం చూడాలి? చేతిలో ఐఫోన్ ఉండాలంట, బ్రాండెడ్ షూస్ వేసుకోవాలంట, బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలంట. అలా ఉంటేనే వాల్యూ ఇస్తారట. బ్రాండెడ్ చీరలు, మంచి మంచి కాస్ట్లీ చీరలు ఉంటేనే వాల్యూ ఇస్తారట. రీసెంట్గా ఒక సహోదరుడు నాకు బాధపడుతూ కౌన్సిలింగ్ చేయమని వాళ్ళ ఆవిడ సమస్య చెప్పాడు. వింటే నవ్వొచ్చింది, కానీ ఆ అబ్బాయి స్థానంలో నించుంటే మాత్రం అది చాలా కష్టం అనిపించింది. వాళ్ళ ఆవిడ కొత్తగా పెళ్ళైంది, 1 year అయింది అంతే. కానీ ఇక ఆ కాడ నుంచి ఆ పిల్ల బీరువాళ్ళు నింపేస్తుంది. ఆన్లైన్ షాపింగ్, మామూలు ఆఫ్లైన్ షాపింగ్ కూడా. డబ్బులు ఇవ్వకపోతే గొడవ పెట్టుకుని డైవర్స్ ఇవ్వమంటుందంట. చాలా సిల్లీ థింగ్ లాగా అనిపించవచ్చు మనకి వినడానికి. కొత్త చీరలు కొనట్లేదని భర్తకి విడాకులు ఇవ్వడానికి రెడీ అయిపోయింది ఆ పిల్ల. నేను నా ఫ్రెండ్స్ మధ్య నాకు విలువ ఉండొద్దా, నువ్వు మంచి మంచి కాస్ట్లీ చీరలు కొనకపోతే? భలే చేసుకున్నానులే నీలాంటి వాడిని, మా నాన్నలు ఇలాంటి సంబంధం తెచ్చినందుకు, అదిగో మా బీరకాయ పీస్ మేనత్త గారు ఉన్నారు కదా, ఆవిడ తీసుకొచ్చింది, ఆవిడ అనాలి. మొత్తానికి పెళ్లి చేసిన వాళ్ళందరినీ తిడుతుంది అమ్మాయి. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, మనం వేసుకునే, అంటే మనకు కనిపించే అటైర్, దాన్ని బట్టేనా మనకి వాల్యూ? మనం వేసుకునే వస్తువులను బట్టి, చేతిలో పట్టుకునే మొబైల్ని బట్టి, మనం ఉన్న స్థితిని బట్టి ఆ వాల్యూ. ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు వేసుకునే బట్టలను బట్టి మాత్రమే నీకు వాల్యూ ఇస్తున్నారంటే, ఒక ఫ్యాక్ట్ చెప్పనా, వాల్యూ నీకు లేదు అక్కడ, నీ బట్టలకే ఉంది. కట్టుకుంటే చిరిగిపోయే బట్టలకి బట్టి నీకు వాల్యూ ఇస్తున్నారంటే నీకు లేనట్టేగా. చేతిలో పట్టుకుంటే కొన్నాళ్ళకి మాసిపోయి ఆ ఫోన్లకి వాల్యూ ఇస్తున్నారంటే నువ్వు దాన్ని సంపాదించుకోలేనట్టేగా. అర్థమవుతుందా? ఒకనాటి గొల్లలు మనకు నిలబడి పాఠం నేర్పిస్తున్నారు పిల్లారా. జ్ఞానులుగా, యాజకులుగా, శాస్త్రులుగా బోళ్ళంత పరిజ్ఞానం ఉండి రాజు ఎక్కడ పుట్టాడో గ్రహించగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు నిర్లక్ష్యం చేసేశారు. వాళ్ళకి వార్త తెలిసినా రాజు దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళలేదు. కానీ గొల్లలకి తెలిసిందంతే చాలు, గొర్రెల కాపర్లకి తెలిసిందంతే చాలు, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ ఆగిపోయారా? నోరు మూసుకుని ఉన్నారా? తిరిగి మళ్ళీ వచ్చి ప్రచురము చేసిరి. ఎంత బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ అండి అవి. ఈరోజు చాలా మంది క్రిస్టియన్స్ అన్యజనుల మధ్య దేవుని నామము దూషించబడ్డానికి కారకులు అవుతున్నారు. వాళ్ళ బిహేవియర్, వాళ్ళ మాట తీరు, వాళ్ళ ప్రవర్తన, డబ్బులు త్వరగా ఇవ్వకపోవడం, డబ్బులు ఇచ్చి ఎగ్గొట్టేయడం, మోసాలు చేయడం, మాట మీద నిలబడలేకపోవడం, ఇవన్నీ ఏం నేర్పిస్తున్నాయి? నువ్వు ప్రచురము చేయవలసిన వాడివి, నువ్వు కనీసం ప్రవర్తనలో చూపించలేకపోతున్నావు. కానీ ఒకనాటి గొల్లల కాపర్లు ప్రచురము చేశారు. క్రిస్టియానిటీలో ఉన్న బ్యూటీ, కైండ్నెస్, క్రిస్టియానిటీలో ఉన్న బ్యూటీ, నీకు తెలిసిన మంచిని ఇతరులకు చెప్పటం. మా బంధువుల్లో చాలా మంది మమ్మల్ని మాట అడిగారు. నేను ఎక్స్పీరియన్స్ చేశాను, పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. ముగిస్తాను నేను ఈ మాట చెప్పి. ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా మీకు, మనలో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, చిన్నప్పటి నుంచి మీరు ఇంతమంది దేవుళ్ళు గుళ్ళ దగ్గర కదా తిరిగేవారు కదా మాతోటి, ఇప్పుడు ఏమైంది మీకు అంటే వాళ్ళ దృష్టిలో మీకు ఏమన్నా పోయా కాలమా, యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నారు అన్నట్టుగా వాళ్ళ ఆలోచన.
యేసుక్రీస్తే ఎందుకు మీకు? పైగా వాళ్ళు చెప్పే ఒక విషయం ఏంటంటే, మీ యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు అందరినీ నమ్ముకోమని చెప్పేసి మాట్లాడితే సందు దొరికితే చాలు సువార్త ప్రకటిస్తారు. ఎవరి బుర్రలో యేసుక్రీస్తు గురించి చెప్పేద్దామని ఎంతసేపు కాచు కూర్చుంటారు. కాబట్టి అది అసలు మాకు ఇష్టం లేదు అన్నట్టుగా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి నాతో డిస్కస్ చేసింది. మా బంధువుల్లో కూడా కొంతమంది మాట్లాడారు. అప్పుడు నేను ఒకటే మాట వాళ్ళతో చెప్పాను, అప్పటికి ఎప్పటికి ఎందుకు విశ్వాసులు, ఎందుకు క్రైస్తవులు యేసుక్రీస్తు గురించి లేదంటే బైబిల్ గురించి, బైబిల్ రిలేటెడ్ విషయాల గురించి మాట్లాడతారో చెప్పనా? ఎవరైనా ఒకళ్ళు ప్రమాదంలో ఉన్నారు, ఆ ప్రమాదం రాబోతుందని ఎవరైనా చెప్తామా లేదా? చెప్తాం. ఎందుకు చెప్తున్నావు? నేను పొందిన మేలు నువ్వు కూడా పొందాలనే ఒక చిన్న స్వార్థం. దానికి మంచితనం అంటారు, హ్యుమానిటీ అంటారు, ఏమంటారు. క్రిస్టియానిటీ అంటే కూడా హ్యుమానిటీ అంటే గొప్పది, చాలా గొప్పది. నేను పొందుకున్న మేలు నువ్వు పొందుకో, నేను పొందుకున్న శాంతి నువ్వు పొందుకో, నేను పొందుకున్న రక్షణ నువ్వు పొందుకో. నేను చచ్చిపోతానే కొన్నాళ్ళ తర్వాత. చచ్చిన తర్వాత నేను ఒక లోకానికి వెళ్ళి నిరంతరము ఆకలి దప్పులు లేదు, చీకటి ప్రవేశం లేదు, అక్కడ అసలు ఎలాంటి కన్నీరు లేదు, ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడుతుందే, అలాంటి ఒక లోకానికి నేను వెళ్తాను. నువ్వు కూడా రా. అందుకే నేను నీకు చెప్తాను, నీ బుర్రలో మతాన్ని నింపట్లేదు. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా ప్రతి క్రైస్తవుడు ప్రచురము చేసేవారిలా ఉండాలి. ఈరోజు ప్రవర్తనలోనే చూపించట్లేదు. క్రిస్మస్ అంటే అంగులు ఆర్భాటాలు అయిపోయినాయి. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ చర్చిలో క్రిస్మస్ గొప్పగా చేస్తే ఆ వార్త విని పక్క చర్చి వాళ్ళు ఇంకా గొప్పగా చేయాలంట. ఈ చర్చి వాళ్ళు ఇక్కడికి వెళ్ళకూడదు, ఆ చర్చి వాళ్ళు ఇక్కడికి రాకూడదు. నాకు ఇక్కడ నిజంగా మీ అందరిని చూసినప్పుడు అన్నని నేను అడిగాను, వీళ్ళందరూ మీ చర్చ్ మెంబర్స్ అన్న, ఇంతమంది గ్యాదర్ అయ్యారంటే సుకుమార్ అన్న అంటున్నారు, లేదమ్మా నాకు అంత పెద్ద చర్చ్ లేదని. నిజంగా ఆయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద క్రౌడ్ కలిగి ఉన్న గొప్ప గొప్ప చర్చిలే నిజమైనవి అని నమ్మేటటువంటి ఒక భ్రమలో ఉన్నారు. ఏ చర్చికి ఎక్కువ మంది జనం వెళ్తే అక్కడే దేవుడు ఉన్నాడనే ఒక భ్రమలో చాలా మంది ప్రజలు ఈ రోజుల్లో వెళ్ళిపోతున్నారు. అలాంటి ఈ రోజుల్లో దేవుని కార్యం ఇంకా గొప్పగా చేయాలి అని నడుం కట్టుకున్నారు చూసారా, ఆయనకి సహకరించారు చూసారా పిల్లలందరూ. మీ అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను, నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించి బలపరచును గాక. సమాజానికి, దేశానికి, సంఘానికి ఉపయోగపడేదే క్రైస్తవ జీవితం. మీరందరూ అట్టి విధంగా బలపడుదురు గాక. ఆమేన్. మళ్ళీ చెప్తున్నాను, క్రిస్టియానిటీలో ఉన్న బ్యూటీ కైండ్నెస్, క్రిస్టియానిటీలో ఉన్న బ్యూటీ హోప్, అది ఇవ్వడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. అది మేము అందరం పొందుకున్నాం. ఇంకా పొందుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఆలోచించండి, కొన్ని నిమిషాలు మౌనంగా ఆలోచించండి, సత్యం తెలుసుకోండి. ఆ భావంతో నేను రాసిన పాట లంగరేసినావా. మరణం తర్వాత జీవితం ఉంది అనేది క్రైస్తవుని నిరీక్షణ. మరణమును గెలిచి తిరిగి లేచిన యేసుక్రీస్తుని చూసినప్పుడు కలిగేది నిరీక్షణ. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెరలోపల ప్రవేశించుచున్నది. చేరేదాకా సాగుగాక.
చల్లని నీ చూపు అలలను అదిమి పట్టి అలజడి అడగగొట్టి తీరం చేరేదాకా నావలోన అడుగు పెట్టి కలవరం ఇడిచిపెట్టి కలతను తరిమి కొట్టి ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంకబెట్టి జీవవాక్కు చేతబట్టి నీ చిత్తాన్ని మదినబెట్టి జీవదాత నీదు సేవే జీవితానికి అర్థమంటూ జీవవాక్కు చేతబట్టి నీ చిత్తాన్ని మదినబెట్టి జీవదాత నీదు సేవే జీవితానికి అర్థమంటూ నా వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటిని తలచి నేత్రాశ శరీరాశ జీవ కుటుంబాన్ని విడచి